హాయ్ లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హాబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానబ్బా. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మనము విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో లాస్ట్ డేని చాలా మెమరబుల్గా ఉంచుకోవడం కోసం కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుందాం అనేసి విజయవాడ లోకల్లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్, వన్ ఆఫ్ ద విజిటెడ్ ప్లేసెస్ ని మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఇక స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ డే అయితే మేము ఎంచక్క రెడీ అయ్యేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. దీని రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అంటే దర్శనము, టికెట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, అలాగే దగ్గరలో ఉన్న పానకాల స్వామి టెంపుల్ ని ఎలా విజిట్ చేయాలి, అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ మంచిగా వీడియో ఎక్స్ప్లోర్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. పిన్ టు పిన్ ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి, ఎలా ఉంటాయి ప్రైజెస్, అసలు దర్శనం ఎంతసేపు పడుతుంది, అలాగే విజయవాడ నుంచి మంగళగిరికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంతసేపు టైం పడుతుంది, అక్కడ మనం ఫ్యామిలీతో వెళ్తే ఏ ప్లేస్ లో ఏ జోన్ లో రూమ్ తీసుకుంటే బెస్ట్, ఎంత కాస్ట్ ఉంటుంది, మంచిగా డీటెయిల్స్ తో పాటు ప్రైజెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నానబ్బా ఆ వీడియోలో. ఖచ్చితంగా మీకు ఆ వీడియో యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక చిన్న షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సెకండ్ డే ఇన్ విజయవాడలో మా సెకండ్ డేని ఎంత బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో అంతా ఉండబోతుంది అనమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే నైట్ 10 o'clock వరకు మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేం చూసాము, ఏమేం తిన్నాము, ఎంచక్క ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియో అంతా ఉండబోతుంది. సో మోస్ట్ మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ లో అన్ని ఒక్క రోజులో తిరగలేను కాబట్టి కొన్ని పిక్ చేసుకున్నాం అనమాట. అందులో ఖచ్చితంగా ఈ ప్లేస్ కి వెళ్ళండి, ఈ ప్లేస్ లో ఇది తినండి, ఈ ప్లేస్ లో ఇది చూడండి అని చాలా మంది చాలా వీడియోలో సజెస్ట్ చేస్తున్నారు. అందులో మనం వచ్చేదే ఎప్పుడో వచ్చినప్పుడే అన్ని కవర్ చేసుకొని వెళ్ళాలి అనేసి ఇక అయితే లేట్ చేయకుండా కొన్ని అయితే పిక్ చేసుకొని పక్కా ప్రాపర్ ప్లానింగ్ తో షెడ్యూల్ చేశా. ఇక మా వారు కూడా మంచిగా కోఆపరేట్ చేయడంతో మా షెడ్యూల్ అయితే ఎర్లీ మార్నింగ్, ఇంకా సిటీలో ఎర్లీ మార్నింగ్ అంటే చెప్పాలా ఏంటి, ఉదయం 10 గంటలకల్లా మేమైతే మా షెడ్యూల్ ని షురూ చేయడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ విజయవాడ వాళ్ళకి చాలా ఎమోషనల్ ప్లేస్ అబ్బా. అంటే ఆల్మోస్ట్ ఈ లొకేషన్ చూస్తుంటేనే విజయవాడ వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. అదే అండి బీసెంట్ రోడ్ అంటే విజయవాడ వాళ్ళకి ఒక ఎమోషన్. సో నేను చెప్పిన ఈ పాయింట్ రాంగ్ అంటారా, కరెక్ట్ అంటారా, కామెంట్ చేయండి. అందులో విజయవాడ వాళ్ళని అడగండి, చెప్తారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అబ్బా. ఎంతైనా మనకు తెలియని ఒక లొకేషన్ కి వెళ్ళి ఆ లొకేషన్ లో ముఖ్యంగా ఇలాంటి షాపింగ్ జోన్స్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం సస్పెన్స్, కొంచెం థ్రిల్లింగ్, అలాగే కొంచెం స్కేర్ అనేది ఉంటుంది కదా. ఇలాంటి బోల్డ్ అని మిక్స్డ్ ఫీలింగ్ తో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక మేమిద్దరమే అవ్వడంతో మాకు మేమే తోపుల్లాగా తిరిగేసామన్నమాట. ఇంకా స్ట్రీట్ ఎండింగ్ వచ్చేసరికి మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది. ఇక అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కాస్త ముందుకు నడుచుకుంటూ ఎగ్జాక్ట్ గా బందర్ రోడ్డు, ఇక్కడ బీసెంట్ రోడ్డు షాపింగ్ అంటే చిన్న చిన్న బట్టలు, హోమ్ నీడ్స్ ఇలాంటి వాటికి ఎంత ఫేమస్. ఈ బందర్ రోడ్ అనేది సిల్వర్, గోల్డ్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న వాటికి అంత ఫేమస్ అనమాట. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే ఆబ్వియస్లీ మీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. నేను కూడా అలాగే వెళ్ళామనుకోండి, బేసిక్ గా మనకు తెలియని విషయాన్ని తెలుసుకుంటూ వెళ్ళడం అనేది ఈజ్ ఒక కైండ్ ఆఫ్ టాస్క్ కదా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా టాస్క్ మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేసాము. అలా కంప్లీట్ చేసే టైంలో అలా బందర్ రోడ్ లో కాస్త ముందుకు నడుచుకుంటూ రాగానే ఈ లొకేషన్ అయితే కనిపించింది. హర్యానా జిలేబీ తెలుసు, కానీ హర్యానా జిలేబీ పైనాపిల్ ఫ్లేవర్ తిన్నారా, క్యారెట్ ఫ్లేవర్ తిన్నారా, బెల్లంతో చేసిన హర్యానా జిలేబీ తిన్నారా అంటే తాటి బెల్లంలో కోర్స్ గ్రేప్, మనము ద్రాక్ష తింటాం కదా, ఈ గ్రేప్స్ ఫ్లేవర్స్ తో జిలేబీ అంట. వావ్ అనిపించింది. ఈ కాన్సెప్ట్ కే హ్యాట్స్ ఆఫ్ చెప్పేసాము. అలా మేము ఒక ½ an hour స్పెండ్ చేసాము. అన్ని డీటెయిల్డ్ గా ప్రిపరేషన్ తో సహా చూసి టేస్ట్ చేసి రివ్యూస్ కూడా చేశానబ్బా. చాలా మందికి యూజ్ అవుతుంది. విజయవాడలో చాలా మందికి తెలియదంటే ఈ లొకేషన్. కోర్స్ మేము ఫుడ్ అబ్బా. సో బేసిక్ గా మాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్ కూడా. ఎంత తినాలో అంతే తింటాము, ఆగిత్తంగా ఏం తినేంలే. చాలా మంది అనుకుంటూ ఉంటారు వీళ్ళు కనిపించిందల్లా తినేస్తూ ఉంటారు అనేసి. అఫ్ కోర్స్ మాకు నచ్చాలే కానీ తిని టేస్ట్ చేసి అది రివ్యూ చేసి వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందని ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోలేండి, బట్ మన వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేశాను అనుకోండి. సో ఫైనల్ గా అన్ని టేస్ట్ చేసేసామబ్బా, అన్ని బాగున్నాయి. నాకైతే పైనాపిల్ అంటే చాలా 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 ఇష్టం కాబట్టి నాకు పైనాపిల్ బాగా నచ్చేసింది. ఇక మా వారికి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. అఫ్ కోర్స్ తను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్వీట్ లవర్ అనమాట. సో అన్ని నచ్చేసాయి తనకైతేను. మేమైతే పిచ్చి హ్యాపీ అబ్బా. మీరు హ్యాపీ అవ్వాలి,
తినాలనుకుంటే, ఆ డ్రెస్ కావాలనుకుంటే నెక్స్ట్ ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తే షార్ట్ వీడియో అయితే చూడండి. ఇక ఆఫ్టర్నూన్ అలా రిలాక్స్ అయిపోయి కాస్త లంచ్ చేసేసి హ్యాపీగా స్లీప్ వేసి ఈవినింగ్ కాస్త చల్లబడిన తర్వాత అలా కృష్ణమ్మ నది ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక చెప్పాలా ఏంటి, ఆ వైబ్ ఎలా ఉంటుంది, ఆ సందడి, ఆ హడావిడి. బేసిక్ గా మేము వచ్చింది కృష్ణమ్మకి పసుపు కుంకుమ సమర్పించి అలాగే బోట్ షికార్ కూడా వెళ్దాం అనుకున్నాం. బట్ మేము వెళ్ళిన రోజైతే బ్యాడ్ లక్, ఆ రోజైతే బోట్ షికార్ అయితే లేదు. సరేలే ఇట్స్ ఓకే అనుకునేసి ఇక ఈ కృష్ణమ్మ సముద్రంలో కలవకుండా అలాగే మన పంటలకు ఉపయోగపడేలాగా యూజ్ చేసుకోవడానికి ఈ ఆనకట్టే నిర్మించారు. అదే మన ప్రకాశం బ్యారేజ్. ఇక లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోయామబ్బా. ప్రకాశం బ్యారేజ్ అంటే విజయవాడ వాళ్ళకి ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, ఒక ఎమోషన్ అన్నమాట. సో ఇక్కడ ఫుడ్ ఎంత ఫేమస్, ఎంతే ఫేమస్ ప్రకాశం బ్యారేజ్. అఫ్ కోర్స్ మనందరికి తెలుసు కదా, మనము మన స్కూల్ డేస్ లో ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజ్ గురించి చదువుకునే ఉంటాము. సో నేను కూడా ఎప్పుడు బుక్స్ లోనో వీడియోస్ లోనో అలా చూడడమే. ఫర్ ద ఫస్ట్ టైం అంటే కాస్త ఊహ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అంటే చిన్నప్పుడు వచ్చానంట మా డాడీ వాళ్ళతో, బట్ ఈ ఏజ్ గ్రూప్ లో నేను రావడం అయితే ఫస్ట్ టైము. సో చక్కగా అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర హ్యాపీగా అలా ఎంజాయ్ చేసేసి ఇక లేట్ చేయకుండా ఇంకా ఆటో పట్టేసుకునేసి నేరుగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. అబ్బా మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళే దీన్ని బిల్డ్ చేశారు. నేను పేరైతే చెప్పనక్కర్లేదు అనుకుంటా ఎవరు బిల్డ్ చేశారు ఏంటి కన్స్ట్రక్షన్ గురించి. సో దీన్ని కాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం. అఫ్ కోర్స్ మనం ట్రైన్ లో వచ్చినా బస్ లో వచ్చినా ఎలా వచ్చినా సరే సరౌండింగ్ అంటే విజయవాడ సరౌండింగ్స్ లో ఎక్కడి నుంచి చూసినా సరే స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అంబేద్కర్ స్టాచ్యూ 150 ఫీట్స్ ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇంకా మేము లేట్ చేయకుండా ఈ ప్లేస్ కి అయితే ఎంచక్కా వచ్చేసాము. ఇక ఈ స్టాచ్యూ ఈ మ్యూజియం లా ఈ డిజైన్ చేయడము అలాగే దీని చుట్టూ ఉన్న పార్క్ గురించి చాలా ఉంది మాట్లాడుకోవడానికి. ఆల్ ఓవర్ గా మ్యూజియం కంటే కూడా నాకు పార్క్ అయితే చాలా బాగా నచ్చేసింది. చాలా ప్రశాంతంగా చాలా స్పేషియస్ గా ఉంది. ఎంచక్కా ఫ్యామిలీస్ తో పిల్లలతో ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసినా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఈవినింగ్. మాకైతే అలాగే అనిపించింది, మా పర్సనల్ ఒపీనియన్. ఫైనల్లీ మ్యూజియం దగ్గరికి వెళ్తే లోపలైతే పెద్దగా ఏం లేదు అని నాకు అనిపించింది. బట్ సమ్వాట్ ఏంటి అంటే అంబేద్కర్ గారు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, దళిత కుటుంబంలో పుట్టి ఆయన రాజ్యాంగం లిఖించడానికి స్థానం ఎలా దక్కించుకున్నారు, ఆయన ఎంత పోరాటం చేశారు, మనుషుల్ని మనుషుల్లా చూడండి అని చెప్పడానికి ట్రై చేశారు, భారత స్వాతంత్రంలో ఆయనకున్నటువంటి భాగస్వామ్యము అలాగే రాజ్యాంగ నిర్మాణంలో ఆయనకి ఇచ్చినటువంటి ప్రయారిటీ, ఇండియన్ హిస్టరీ లైక్ చేసే ప్రతి ఒక్కరికి అంటే ప్రతి భారతీయుడికి తెలియాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ యాజ్ ఎ గ్రూప్ స్టూడెంట్ గా నాకైతే చాలా బాగా అనిపించింది. తెలియని చిన్న పిల్లలకైతే ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ దాన్ని చెప్పగలిగిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలన్నమాట. కనీసం ఆ నాలెడ్జ్ కూడా మనకు లేదు అనుకున్నా పర్లేదు, ఒక్కసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా మన ఇండియన్ హిస్టరీలో కొన్ని మేజర్ రోల్స్ నేమ్స్ ఉంటాయన్నమాట. అవి ఖచ్చితంగా ఇక్కడ అర్థమైపోతుంది. చాలా అంటే చాలా యూస్ఫుల్. ఎప్పుడు సినిమాలు షికార్లేనా, ఎలాంటి ప్లేసెస్ కూడా విజిట్ చేయండి అబ్బా. కాస్త మనకి కొంచెం రిలాక్సింగ్ గా ప్రౌడ్ గా అనిపిస్తుంది యాజ్ ఎ ఇండియన్ గా.
ఇక అక్కడే చీకటి పడేదాకా ఉండి ఎంచక్క లైట్ వ్యూ కూడా చూసుకున్నాము. ఆ సరౌండింగ్ లోనే అంటే ఈ స్టాచ్యూ పక్కనే అన్నమాట ఇలాగా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టున్నారు. అలా చిన్న ఎగ్జిబిషన్ లాగా కూడా ఉందన్నమాట. ఇంకా అది కూడా చక్కగా చూసేసుకునేసి అలా బయటికి రాగానే మాకు ఒక విషయం తెలిసింది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో 35వ విజయవాడ పుస్తక మహోత్సవం అనేసి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి. సో స్పెషల్ గెస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. సో ఆల్రెడీ మీరు న్యూస్లోను కొన్ని ఆర్టికల్స్లోని చదివే ఉంటారు కదా ఈ బుక్ స్టాల్ గురించి. చాలా 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 పెద్ద బుక్ స్టాల్. ఒక పెద్ద క్రికెట్ స్టేడియంలో ఒక బుక్ స్టాల్ లాగా చిన్న చిన్నవి ఏర్పాటు చేశారు. చాలానే ఉన్నాయి ఆ స్టాల్స్. ఆఫ్ కోర్స్ మీరు చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క స్టాల్ అనమాట. దాదాపు ఒక 500+ స్టాల్సే కనిపించాయి నాకు ఇక్కడ. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రంథాలతో పాటు బ్యూటిఫుల్ నాలెడ్జ్ షేరింగ్ బుక్స్ అయితే చాలానే ఉన్నాయి. అలాగే పిల్లలకి ఎంచక్క నచ్చేటటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ గా బిల్డ్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు నచ్చే విధంగా చాలా బాగా డిజైన్ చేసి ప్రతి ఒక్కటి ఒకే ప్లేస్ లో దొరికేలాగా ఇలా డిజైన్ చేసి ఒక దగ్గర పెట్టడం అనేది, ఇంతమందిని ఇన్వైట్ చేయడం అనేది అంత సులువేం కాదు కదా. సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. చాలా మంచి విషయం అనిపించింది. వీళ్ళు ఎంత ఇంట్రెస్ట్ తో పెట్టారో మన వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్తో అక్కడికి చేరుకున్నారనిపించింది. ఎక్కడా తగ్గలేదు, అలాగే ఉంది. ప్రతి బుక్ స్టాల్ దగ్గర క్రౌడ్ అయితే కనిపిస్తూనే వచ్చింది. సో ఆ ప్రయారిటీ అనేది నాకు చాలా బాగా నచ్చేసింది అబ్బా. బేసిక్గా అనిపిస్తుంది కదబ్బా, ఈ రోజుల్లో ఎవరు పుస్తకాలు చదువుతున్నారు, ఎంచక్కా ఫోన్లు పట్టేసుకుంటున్నారు. కానీ బట్ ఆ ఫోన్లోకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే ఒక బుక్ నుంచే కదా వెళ్తుంది. సో ఈ విషయాన్ని గ్రహించుకొని ఎంతోమంది ఇక్కడ బుక్స్ కొనడానికి వచ్చారు. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చాలా ముచ్చటిగా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్న ఈవినింగ్ ఇదే టైంలో మాకు అక్కడ అలా తిరుగుతూ ఉంటే ట్రిపుల్ ఇడ్లీ దగ్గరికి వెళ్ళింది గుర్తొచ్చింది. దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం ఇదే వీడియోలో. సో ట్రిపుల్ ఇడ్లీ అన్న పాక్ ఇడ్లీ అన్న ఎవరికండి తెలీదు విజయవాడలో. ఇక యూట్యూబ్ ఇన్స్టాలో అయితే ఈ పాక్ ఇడ్లీకి ఉన్న క్రేజ్ ఉందే అంతా ఇంత కాదు. ఫుడ్ వ్లాగ్స్ ని చాలా బాగా ఫాలో అయ్యే వాళ్ళకైతే అస్సలు చెప్పనక్కర్లేదు అనుకుంటా కదా. ట్రిపుల్ ఇడ్లీ ఉందండి, అబ్బో అంత క్రేజ్ ఏంటి, ఇంత కాస్ట్ ఏంటి అనుకొని మనం టోకెన్ తీసుకొని ఇడ్లీ దగ్గరికి వెళ్ళి ఇడ్లీ పెట్టుకొని వచ్చి కూర్చున్న ఒక 5 minutesలోనే ఎంచక్కా మన దగ్గరికి వచ్చేసి అల్లం చట్నీ, నార్మల్ పల్లీ చట్నీ, గీ సర్వ్ చేస్తారు. గీని అలా ఇడ్లీ మీద వేసుకొని ఈ పాకలో అలా కూర్చొని ఆ ఇడ్లీని అలా తింటూ ఉంటే ఇంకో రెండు ఇడ్లీ అనాల్సిందే. టైమింగ్ అయితే నేను చెప్పను, చూసేసుకోండి. అలాగే అడ్రస్ కావాలంటే గూగుల్ని అడగండి, డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. బేసిక్గా చాలా మందికి తెలిసే ఉంటుంది ఆటో వాళ్ళకి. ఒకసారి నోట్ చేయండి, ఎగ్జాక్ట్ ఆ లొకేషన్కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. మీరేం పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. విజయవాడ కదా, చాలా పెద్ద ఊరు, ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో అని చెప్పి జస్ట్ గూగుల్ని అలా ఫాలో అయిపోండి. నో ప్రాబ్లం, విజయవాడ లొకేషన్లో హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు. ఇక ప్రెజెంట్కి వచ్చేద్దామా. ఆ రోజు ఇంకా పుస్తక మహోత్సవం నుంచి బయటికి రాగా మాకు ఫుడ్ స్టాల్స్ అయితే కనిపించాయి. ఇక్కడ చిట్టి నేతి ఇడ్లీ అనేసి ఒక బోర్డ్ చూసాము. బట్ నిన్న కూడా అదే తిన్నాము కదా, ఈ రోజు ఏమైనా స్పెషల్గా తిందాము. అందులోనూ చిట్టి పునుగులు తినాలి అనుకున్నాం, విజయవాడ ఫేమస్. బట్ అది కుదరలేదు. సో అందుకని చెప్పి ఇంకా ఈ రోజు హ్యాపీగా ఎంచక్క మైసూర్ బోండా తినేసి నేరుగా రైల్వే స్టేషన్కి వచ్చి ఇక మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఒక స్నాప్ అలా వేసి లేసి చూసామన్నమాట. ఇక ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా మేమున్న ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఐ మీన్ మేము ఆ ప్లాట్ఫామ్లో ట్రైన్ వస్తుందని అక్కడ వెళ్ళి కూర్చున్నాంలేండి. ఎలాగో రిటర్న్ టికెట్ ఉంది కాబట్టి ఇంకా ప్రశాంతంగా వెళ్ళి మా సీట్స్ చూసుకొని హ్యాపీగా ఒక స్నాప్ వేసి లేసేసరికి గూడూరుకి వచ్చేసాము. ఇక్కడ చిట్టి సాంబార్ ఇడ్లీతో మా ఈ జర్నీని ఎండ్ చేసాం. దట్స్ అబౌట్ టుడే. బాయ్ బాయ్.